ఇక వృత్తిదారులకు అండగా నిలిచిన బీసీ బంద్పై కాంగ్రెస్ సర్కారు విచారణ చేపడుతోంది. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఏడాదిన్నర కిందటి బిల్లులు ఇవ్వాలని అడుగుతున్నారు. కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలు చెప్పకపోతే ప్రభుత్వం పైసలు వాపస్ తీసుకుంటుందని బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. వృత్తిదారుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంద్పై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేపడుతుంది. సర్కార్ అందజేసిన ₹1,00,000 ఏం చేశారో ఆరా తీయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎంక్వైరీ చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. బిల్లులు, ఖర్చుల వివరాలు సమర్పించకపోతే యూనిట్లను వెనక్కి తీసుకుంటుందేమోనని భయం వారిలో కనిపిస్తుంది. వృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం బీసీ బంద్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులను ఎంపిక చేసి ₹1,00,000 చొప్పున అందజేసింది. ఎలాంటి షరతులు విధించకుండానే నగదు మంజూరు చేసింది. తొలి విడతల్లో ఒక్కో నియోజకవర్గానికి 350 మందికి చొప్పున మొత్తంగా సుమారు 40,000 మందికి యూనిట్లను పంపిణీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా స్కీమ్ను నిలిపివేసింది. ఎన్నికల ముందర ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు విచారణ పేరిట ఇక్కట్లకు గురి చేయడంపై లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఆదేశాల మేరకు పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు బీసీ బంధు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నగదును ఏ యూనిట్ కోసం ఖర్చు చేశారు, లేదంటే సొంత అవసరాలకు వినియోగించుకున్నారా, ఇందుకు సంబంధించి బిల్లులు ఉన్నాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. యూనిట్ల వివరాలను యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలు చెప్పకపోతే ప్రభుత్వం పైసలు వాపస్ తీసుకుంటుందని బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏడాదిన్నర క్రితం ఇచ్చిన నగదుకు ఇప్పుడు వివరాలు అడగటం ఏమిటని లబ్ధిదారులు మండిపడుతున్నారు. అప్పుడు ఎలాంటి షరతులు పెట్టకుండానే నగదును తమ ఖాతాల్లో జమ చేశారని, ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఎప్పుడో ఖర్చు చేసిన వివరాలు, బిల్లులు కావాలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. సర్కార్ వైఖరిపై బీసీ సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత సర్కార్ వర్తింపజేసిన పథకాలను సైతం గుంజుకునేందుకు యత్నించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. విచారణ పేరిట లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.